ప్రస్తుతం తెలంగాణలో ఎలా ఉంది అంటే పరిపాలన? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది. ఎలా ఉంది పరిపాలన? బాగుందా, బాలేదా, ఏంటి పరిస్థితి ఏంటి? బీజేపీ కాబట్టి ఎలాగో బాలేదనే చెప్తారు. అలా కాదు, అందుకోసం నేను నీ మీద కంపేర్ చేసుకోమంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్గా సంవత్సరం మీద 4 నెలలు స్థానిక సంస్థలు టైం అయిపోయి కేంద్ర నిధులు ఆగిపోయినాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకోలేనంత దీనమైన పరిస్థితులు ఉన్నాయని అర్థం చేసుకో. అంటే భయపడి పెట్టట్లేదా? ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అన్నదా? పోతే అడుగుతారని 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తావు, ఇల్లు ఇంతవరకు ఒక ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, అవి అడుగుతారు గ్రామీణ ప్రాంతాలలో. నువ్వేం చెప్పినావు? గద్దెనెక్కినావు, ఎంతసేపు రుణమాఫీ కొందరికి అందరికని చెప్పి కొందరికే ఇచ్చినావు, ఇంకేం చేసినావు? ఇక బస్సు కూడా పట్టుకున్నారు. ఇక అంతకుముందు బస్సు ఎక్కలేదు, ఇప్పుడు బస్సు ఎక్కగానే బతుకులు మారిపోయినాయి. ఎట్లా ఏదో 5 రూపాయలు టికెట్ పోతే సేవ్ అయితే సేవ్ అయినచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రధాన సమస్యలు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తీర్చలేదు. అదొక వ్యతిరేకత, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక మీకు ఏం చేసిండ్రు? హైడ్రా అనుకుంటా పేదోళ్ళు ఇల్లు కొట్టడం, మూసి అనుకుంటా మూసి ఇల్లు కొట్టడం, మూసి ముట్టింది లేదు, హైడ్రా కట్టింది లేదు. ఇప్పుడు హైడ్రా అనేది మంచిది కాదంటారా? ఇప్పుడు ఈ చెరువుల్ని కాపాడడం, ఏదైతే ఈ కబ్జా అవుతుందో నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ వాటి నుండి హైడ్రా రక్షణ ఇస్తుంది కదా. మేము ఏమంటున్నామంటే హైడ్రాని ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? లేఅవుట్ ఇచ్చిన నా కొడుకులు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన నా కొడుకులు ఎవరు? దాంట్లో చెరువు ఏదైతే మీరు అంటున్నారో FTLలో ఇచ్చిన ఎవరు? ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వం అంటే ఏంది? నమ్మకం. ఇప్పుడు మీరున్నారండి, హైదరాబాద్లో ఒక లేఅవుట్ వేశాడు, లేఅవుట్ ఎవరు అప్రూవల్ చేస్తారు? మళ్ళీ అధికారులు, HMDA. ఎవరి పేదవాళ్ళు? ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వం అంటే నీకు నమ్మకం ఏముంటుంది? మధ్యతరగతి నువ్వు యాంకర్ చేసి 20,000 సంపాదించుకొని నువ్వు నీ భార్య ఒక ప్లాట్ కొనాలనుకుంటారు. ఏం చూస్తారు? GHMC అంటే జెన్యున్ అప్రూవల్ ఉంటే ఆటోమేటిక్ తీసేసుకుంటాం, అంతే కదా. అంతే తీసేసుకున్న తర్వాత మేము అప్రూవల్ ఉంది కాబట్టి బ్యాంకు లోన్ ఇచ్చాడు. మరి ఎవరు కట్టాలి? బ్యాంక్ లోను మనమే కట్టాలి. ఎవరు ఇల్లు కూలగొడుతున్నావు అండి, ఇల్లు కూలగొడుతున్నావు. ఆ ఇల్లు ఇంకో 20 సంవత్సరాలు లోన్ కట్టాలి. లోన్ ఎవరు కడతారు? రేవంత్ రెడ్డి కడతారా? ఎవరు కడతారు చెప్పండి? తీసుకున్న వాళ్ళే కట్టాలి. తీసుకురంటే ఇప్పుడు మరి బ్యాంక్ అయితే వదిలిపెట్టాడు కదా, నేను వదలరు. ఫస్ట్ ప్రభుత్వమే దోషి. ఎవరైతే అనుమతులు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ నష్టపరిహారం చెల్లించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఇప్పుడు బీజేపీయా, బీఆర్ఎస్ఆ? అది పార్లమెంట్ ఎన్నికలల్లా ప్రజలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఆ, బీజేపీ అని. వాళ్ళకి బీఆర్ఎస్ 0 వచ్చింది కాబట్టి వాళ్ళు కాదు అనేది ప్రజల నిర్ణయం. యాంకర్లు, రాకేష్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు, మీలాంటి జర్నలిస్టులు నిర్ణయించలేరు, ప్రజలు నిర్ణయించారు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఏ పార్టీ అని. దాని గురించి ఇంకెందుకు? సో బీజేపీ అంటారు. ప్రజల నిర్ణయం అది, నేనంటలేను. ప్రజల నిర్ణయం అంటే ప్రజలు అనుకోవడం వేరు, ప్రజలు అనుకుని నిరూపించడం వేరు. బట్ ఎంపీ ఎన్నికలు వేరు, ఎమ్మెల్యే ఎన్నికలు, రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు వేరు ఉంటాయి కదా సార్. ఇప్పుడు కొద్దిగా ఉంటుంది మార్పులు, కానీ దాన్ని కూడా కవర్ చేసుకుంటాం. బీజేపీ ఏమున్నది దాంట్లో? ఇప్పుడు అవి మాకు ఏదైనా సరే అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి నాయకత్వము, అభివృద్ధి లేదా మా ధర్మము, ఇవన్నీ అన్ని కలగలిపిన ఓట్లే మొన్న వచ్చిన ఎంపీ సీట్లకు. ఆ ఓట్లని దేశాన్ని ప్రేమించాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు, ధర్మాన్ని ప్రేమించాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు. కేసీఆర్ గారిని ప్రేమించరా? బీఆర్ఎస్ పార్టీని కావాలనుకోరా? అది అవుట్డేటెడ్ అండి, అవుట్డేటెడ్. మొన్నగా అంత పెద్ద స్పీచ్ ఇచ్చారు కేసీఆర్ గారు, ఆయన చరిత్ర ఎలా తెలంగాణను సాధించారన్న ఒక చెప్పలేదు. శంకరమ్మ గురించి చెప్పలే? శ్రీకాంతాచారి తగలబెట్టుకున్న తర్వాత శంకరమ్మ ఇంకా రోడ్ల మీదనే తిరుగుతున్నది, పాపం ఆమెకు ఏం న్యాయం చేయలేదని చెప్పలేదే? 1200 మంది బిడ్డలు చచ్చిపోతే వాళ్ళకి సరైన ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇది ఇయ్యలేదని చెప్పలేదే? 3 ఎకరాల భూమి ఇద్దని చెప్పిన ఒక్కడికి 1 గుంట భూమి అని చెప్పలేదే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఒక బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టినని చెప్పలేదే? దళితుని ముఖ్యమంత్రి ఎత్తంటే ఉన్న దళితుని కూడా మంత్రి పదవికి తీసేసిన భూమి ముందు చెప్పలేదే? నోకియా ఫోనే, ఓ ఫీచర్ ఫోన్ ఉంటుంది, పనికిరాదు. నమ్మరా? కానీ జనాలు ఏంటి సార్ మరి చాలా మంది వచ్చారు, ఆ క్రౌడ్ చూస్తేనే అంటున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం డబ్బు అట్లనే ఉన్నది, మిషన్ భగీరథ డబ్బు అట్లనే ఉన్నది. సుమారు 27 లక్షల కోట్లల్లో ఎంత తిన్నారు, ఎన్ని పర్సెంటేజ్ తీసుకున్నారు, అంత డబ్బు అంత ఉన్నది.
పెడతారు కదా దాంట్లో. ఇప్పుడు అఫీషియల్గానే 1500 కోట్లు ఉన్నది అలా పార్టీ అకౌంట్ అంటున్నారు. అప్పుడు 15,000 రూపాయలు లేవు. మరి పెడతారు, ఏముంటుంది అట్లా. అవినీతి డబ్బు గుట్టలు గుట్టలుగా వేరుకుపోయి ఉన్నది. ఇట్లాంటి సభలు ఒకటి కాదు 1000 పెట్టచ్చు. తినండి పాపం, వాళ్ళు కూడా ప్రజలు అంటున్నారు మా సొమ్మె గారు అన్న ఏమైంది మొత్తం బస్సులలో తాగుడు చేసుడు. మన అదే సోషల్ మీడియాలో చూసినాము. మాకు కూడా అంత తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అన్ని వీడియోలు పెడుతున్నారు తాగుకుంటా చేసుకుంటా బస్సులల్లో. అరే అది ఏందిరా అంటే ఏ అన్న మొత్తం దోసుకున్నారు, కొడుకులు ఒక్కొక్కడు మొత్తం దోసుకున్నారు. తింటాం ఇంకా పెట్టు ఏడుకన జై తెలంగాణ అంటే మన తర్వాత అసలు టైంలో చూపిస్తాం తడాక అంటున్నారు. కాబట్టి మొన్న ఆశ్చర్యం ఏమంటే మొత్తం మీటింగ్లో బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు కేసీఆర్ గారు. అంటే ఏంటి మీరు ఏమన్నా కలిసిపోయే అవకాశం ఉందా? బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని తిట్టారు, ఆయన చరిత్ర చెప్పుకున్నారు తప్ప బీజేపీ నరేంద్ర మోదీ గారు ఇది వరకు బాగా విమర్శలు చేసేవారు. బట్ ఈ మధ్యలో అసలు కంప్లీట్ తగ్గించేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా కలుస్తాయా అన్నది జ్ఞానోదయమా లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా దోస్తీ కట్టే అవకాశం? రాజకీయాలు తప్పేముందండి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి రాజకీయాలు కాదు. రెండోది ఇప్పుడు మాకున్న ప్రత్యేకం ఒకటి, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కోరుకుంటలేరు. మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల వైపు ఉంటాం, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప మా గురించి మాట్లాడితేనో మా గురించి మాట్లాడకపోతేనో పొంగిపోయో అంగిపోయో సమస్య కాదు. అది మబ్బులో పుట్టి మబ్బులో పోయే పార్టీ. అది ఫ్యామిలీ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అండి. నువ్వు ఖాళీగా ఎలక్షన్ 4 నెలలకే ఒక ఎంపీని గెలిపించుకోలేకపోయింది. ఎలక్షన్ 4 నెలల లోపలనే. మరి అప్పుడు చేయలేదు, బస్సు యాత్ర చేసిండు. అప్పుడు కూడా లక్షలాది మంది ర్యాలీలు ఉన్నారు, మందు ఉన్నది, డబ్బు ఉన్నది అని ఉన్నాయి. అంటే నా ఉద్దేశం అయితే చెప్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది ఇంకా పార్టీ కనుమరుగయ్యే పార్టీ అని నేను అనుకుంటున్నాను. బట్ కానీ కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా పటిష్టంగా నిర్మాణం అవుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న సభలో చూసారు మీరు, హరీష్ రావు గారి ఫోటో లేదు, కవిత ఫోటో లేదు. ఇటు కేసీఆర్ గారి ఫోటో, ఇటు కేటీఆర్ గారి ఫోటో. అని మరి ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీచ్ అని ఉండాలి కదా. నియంతృత్వము కొడుకు స్పీచ్ను కూడా భరించలేకపోతున్నాడు ఆయన. ఇప్పుడు అంత పెద్ద సభ పెట్టినప్పుడు అంత పెద్ద పోతే 200-300 కోట్లు ఖర్చు పెట్టారట. ఒక 3 నిమిషాలు మాట్లాడితే ఏమైతే కొడుకుతాని. అదొక ఫ్యామిలీ పార్టీ. అది నేను అనుకుంటున్నాను, దానికి భవిష్యత్తు లేని పార్టీ అని నేను అనుకుంటున్నానండి. తెలంగాణ ప్రజలు అంటే నేను అనుకున్న దానికి ఒక కారణం మీకు చూపిస్తున్నాను, సైంటిఫిక్ డాటా. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఒక 0కు పరిమితం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాండిడేట్ కూడా నిలబెట్టలేదు. నేను అనుకుంటున్నాను మరి దానికైతే నేను బీజేపీకే మళ్ళీ ఆ డాటా అదైతే నేనేమో ఊహిస్తలేను. జరిగిన సంఘటనలు చెప్తున్నా, పరిణామాలు చెప్తున్నా. కాబట్టి జరగబోయే ఎన్నికలలో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఉంటాయి తప్ప ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం వస్తుందన్నది మొన్న చెప్పిన మాట విన్నారా? ఎప్పుడంటే ఎప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకు కావాల్సిన ఫామ్ హౌస్కి వెళ్ళే ఎన్నికలు వస్తాయా? ఫామ్ హౌస్ ఎన్నికలు పోతాయా? మత్తులు ఉన్నప్పుడు ఒకటి, మత్తులు లేనప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు ఎన్నికల మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని. ఏమని దేనికని? గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తారనే, 6 ఎకరాల భూమి ఇస్తారనే. అప్పుడు బాగుండండి 10 సంవత్సరాలు. ఏం బాగుండదు? ఏం చేసిండు చెప్పమని కదా. అప్పులు తప్ప ఏం చేసిండు? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండు, అనరులకు అందలం ఎక్కించాడు. అవినీతి తప్ప 1,00,000 కోట్లు 90,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నట్టేయడం ముంచేశాడు. ఈరోజు ఏం చేశాడు చెప్పండి? ఆయన చేసిన పని కూడా చెప్పండి. పెన్షన్లు అంతకుముందు ఆ రేషో ప్రకారం, ఆదాయం ప్రకారం పెరిగినాయి పెన్షన్లు. ఏంది డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 1,58,000 మొత్తం కట్టింది ఆయన 10 ఏళ్ళ. ఇంతకుముందు తెలుగుదేశం కట్టలేదా, కాంగ్రెస్ కట్టలేదా, గత ప్రభుత్వాలు కట్టలేదా? ఏదా కొత్తగా చేసింది ఏంది? ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలతో మీకు టచ్ ఉందా సార్? అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో ఎవరన్నా క్లోజ్గా ఉంటారా మీతో? చాలా మంది ఉంటారు. ఎవరు ఉంటారు ఎక్కువగా? పేర్లు ఎందుకు లేదు, చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే లైక్ వైసీపీయా, టీడీపీ? వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు. అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. బిజినెస్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బిజినెస్. ఇప్పుడు అక్కడ మీతో అంటే బీజేపీ పార్టీతో కలిసి ఉన్న పార్టీ టీడీపీ, జనసేన. సో 164 ఊహించారా అక్కడ ఏమన్నా? అంటే ఎంత భారీ మెజారిటీ వస్తుంది కూటమికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఊహిస్తే కదా, ఎవరైనా వేరే ఊహించడానికి. చంద్రబాబు నాయుడు గారే అనుకోలేదా? చంద్రబాబు నాయుడు గారే ఊహించుకోలేదు.
కాబట్టి ప్రజా నిర్ణయాలు అట్లుంటాయి. అందుగురించి ప్రజలను ఎప్పుడూ చులకన మాట్లాడటము, తక్కువ అంచనా వేయటము, ప్రజల మీద దాష్టికాలు చేయటము, దౌర్జన్యాలు చేయటము, ప్రజలు ఏం చేస్తారులే మందుకు డబ్బుకు మనం ఎప్పుడైనప్పుడు అనుకుంటే వాళ్ళందరికీ సమాధానం అన్నట్టు అట్లాంటి నిర్ణయాలు. అది చాలా మంచి ఆన్సర్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిశ్శబ్దంగా ఉంటారు తప్ప నిర్ణయం మాత్రం ఓటింగ్ అప్పుడు చూపిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు మీలో అంటే నాకు తెలిసి బీజేపీలో కలిసిపోయారు ఆయన. సేమ్ మీరు ఎలా అయితే ఇప్పుడు హిందుత్వము సనాతన ఎలా అంటున్నారో ఇప్పుడు కంప్లీట్ ఆయన అదే స్టేజ్లో ఉన్నారు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే మొత్తానికి ఈ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడేటోళ్ళు ఉండద్దా మీ ఉద్దేశంలో? అలానే కాదు, మొన్నటి వరకు వేరేలా మాట్లాడిన ఆయన ఇప్పుడు కంప్లీట్ బీజేపీతో కలవంగానే ఆయన కూడా మొత్తం మారిపోయాయి. ఇప్పుడు నువ్వు కాశ్మీర్ వెళ్ళినావంటే స్వెటర్ తీసుకోవాలంటే చలి పెడుతుందని, రాజస్థాన్ వెళ్ళామనుకో ఎండ ఉండదు కాబట్టి కాటన్ పొడి పొడి వస్త్రాలు వేసుకోవాలా, వాడందరు తెల్లటి వస్త్రాలు పొడి పొడి వేసుకుని కూడా మనం వేసుకుంటాం. కలిసిపోయేవాటి ఎట్లా రాజస్థాన్ వాతావరణం అది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారు కొద్ది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. గత 10 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వేరు. ఆయన బాగా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా వచ్చినాయి. రెండోది ఆయన మాట్లాడే మాటల్లో ఒక ఆవేదన అనిపిస్తుంది. ఒకప్పుడు ఆయన ఏం మాట్లాడిండో ఒక సినిమా రంగం నుంచి వచ్చాడు కాబట్టి ఓకే, కానీ ఈరోజు అతను ఆవేదన చెందే విషయాలు తిరుమల కొండ మీద లడ్డు కల్తీ కావచ్చు, లేకపోతే పాల్గాం సంఘటనలు కావచ్చు, లేదు హిందుత్వం ఎందుకు అందరు చులకనగా అందరు దాడి స్టాలిన్తో ఎప్పుడు యుద్ధాలే చేసినట్టు ఉంటది పవన్ కళ్యాణ్, ఆ స్టాలిన్ కొడుకు వీళ్ళందరూ. ఆ స్టాలిన్ కొడుకు ఆడ పనికిరాను అట్లాంటి వైరస్, వాడు వైరస్కు పుట్టాడు, వాడు వైరస్కు పుట్టి హిందూ ధర్మాన్ని వైరస్ అంటారు కాబట్టి పట్టించుకోమంటాడు రాజకీయ నాయకులు. వాడు దాంట్లో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఏం చేసిండు. స్టాలిన్ వాళ్ళ వైఫ్ అంటే ఈ వాళ్ళ అమ్మ అయితే బాగా గుళ్ళు గోపురాలు ఇవి బాగా తిరుగుతుంది. సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్లు కేసీఆర్ రేవంత్ రెడ్డి సంగతి చెప్పినట్టు అంతే ఉంటుంది. వీళ్ళు గుళ్ళల్లో తిరుగుతారు, గుళ్ళల్లో మొక్కుతారు, ధర్మాన్ని నిర్మూలించడానికి ఐడియాలిస్తూ ఉంటారు, ధర్మాన్ని నిర్మూలించడానికి సపోర్ట్ చేస్తారు, అంతే కదా. కాబట్టి అవన్నీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఆంధ్రాలో ఈ హిందుత్వాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. హిందుత్వం ఉందండి ఆంధ్రలో, తిరుమల కొండ, అన్నవరం ఉంది. బట్ ఇక్కడ చైతన్యం అవుతుందండి. హిందుత్వాన్ని చైతన్యం చేసే అవసరం లేదు, అది దైవ నిర్ణయం. ఎందుకంటే ఆంధ్రలో తిరుమల కొండ కావచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామి కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, సింహాచలం అప్పల స్వామి కావచ్చు, ఒక ఆధ్యాత్మిక గల రాష్ట్రం అది, ఆధ్యాత్మిక దైవభక్తి గల రాష్ట్రము, హిందుత్వం ఎక్కువ ఉన్న రాష్ట్రము. ఆటోమేటిక్గా నేచర్ చంద్రబాబు నాయుడు గారు కూడా 2 భావాలు ఉన్న వ్యక్తి ఓకే, సెక్యులర్ అని పార్టీ ఉంటారు, కానీ బీజేపీతో కొద్దిగా కనెక్ట్ అయినారంటే. చంద్రబాబు నాయుడు గారు సెక్యులరే. సెక్యులర్ మేము అదే అంటున్నామండి. సెక్యులర్ అప్పుడు వాళ్ళు ఉండటంలో తప్పులేదు, మేము ఎందుకు ఉండాలని మేము అంటున్నాం. నువ్వు బ్లాక్ జాకెట్ వేసుకున్నాను, రెడ్ చాలా వేసుకుంటాను, నా ఇష్టం అంతే. చంద్రబాబు నాయుడు తప్ప వాళ్ళ తప్ప అని మనం, వాళ్ళ భావజాలం వాళ్ళది. మేమేమంటామంటే ఎదుటోడు సెక్యులర్ అయితే మేము సెక్యులర్ అని మేమంటాం. ఇప్పుడు 2 మతస్థులతో అనిపించండి, ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో, అన్ని దేవుళ్ళు సమానమని అనిపించండి అంటారు, చూద్దాం. లేదు, మా దైవమే, మా దేవుడే ప్రపంచం అన్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మహమ్మద్ రసూలుల్లాహ్ అనుకున్న పదాలు మాట్లాడతారు. మా దేవుడు తప్ప ఇంకెవరు లేని ప్రపంచంలో, అంతే. తప్పలేదు, వాడు మొత్తం అనుకుంటాడు. వాడు అన్ని మతాలు సమానం అన్నప్పుడు మేము కూడా అన్ని మతాలు సమానం అంటాం. లేకపోతే మా మతమే గొప్పది, మా మతమే ప్రపంచం అంటాం, తప్పే ఉంది. ఇప్పుడు కలిసారా సార్ పవన్ కళ్యాణ్ గారిని? కలవలే, అవసరం రాలేదా, వద్దనుకున్నారా? ఏంటి అవసరం? ఆయన పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి, నేను ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేని. మోదీ గారికి ప్రియమైన తప్పేం లేదు కదా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అది తప్పలేదు, కానీ ఇప్పుడు ఆయన ప్రియమైన వ్యక్తి నేను ఏం చేయాలి ఆయన దగ్గర? జనాలు మోదీ గారికి ఏది ఇష్టమో బీజేపీ వాళ్ళందరికీ అదే ఇష్టం కదా. ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యే ఆయన దగ్గర కూర్చుంటాం పెట్టినా, కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, మేము ఒక ఎమ్మెల్యే, ఏముంటది? కేసీఆర్ కూడా ఎమ్మెల్యేనే, రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే, ముఖ్యమంత్రి కాకపోతే ఎమ్మెల్యేనే కదా. అవును, మేము తక్కువ ఏం కాదు కదా, పెద్ద ఆకాశంకి రూడు పడలేదు.
అందరూ. ఇప్పుడు అమరావతి మళ్ళీ రేపు మోదీ గారు వెళ్తున్నారు శంకుస్థాపన, మీకు ఏమైనా ఆహ్వానం వస్తే వెళ్తారా? వెళ్తాం, తప్పకెళ్తాం, ఎందుకు వెళ్ళాం, వెళ్తాము. అమరావతి బ్రహ్మాండంగా నిర్మితం కావాలని కోరుకుంటాము. మా హైదరాబాద్తో సమాన స్థాయిలో అభివృద్ధి కావాలని కోరుకుంటాము. ఆంధ్ర ప్రజలంతా అభివృద్ధిలో ముందు వెళ్ళాలని చూస్తాము. భారతదేశంలోనే 1-2లో ఉండాలా, ఈక్వల్గా ఉండాలని కోరుకుంటాం. తప్పేముంది? అక్కడ కూడా ఆటో రింగ్ రోడ్లు కావాలి, అక్కడ ఎయిర్పోర్ట్లు కావాలి, అక్కడ వైద్య సదుపాయాలు కావాలి, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ కావాలి, అక్కడ విల్లాలు కావాలి, కోకపేటలాగా ల్యాండ్ కాస్ట్ కావాలి. ఎందుకు కోరుకోవద్దు? మా సోదరుల గురించి మేము ఒకటే కదా. అక్కడ అమరావతి డెవలప్ అయితే మళ్ళీ హైదరాబాద్ తగ్గిపోద్ది అంటారు కదా. 1950లో కూడా 5th ప్లేస్ ఉంది, ఇప్పుడు కూడా 5th ప్లేస్ ఉంది. 2000 ఇంకా 100 సంవత్సరాల తర్వాత 5th ప్లేస్ ఉంటుంది. దానికి ఏం సంబంధం లేదు. అదంతా ఈ పనికిరాని వాళ్ళు వేసే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, దానికి సంబంధమే లేదు. 30 రాష్ట్రాలలో 2 సభ రాష్ట్రాలు పోతాం. బ్రహ్మాండంగా నేనే చెప్తున్నాను, ఒక సాటి సోదరుడిగా, తెలుగువాడిగా. ప్రాంతాలు వేరైనా ఒక అసలు మెయిన్ వాడు చెప్పలే, ఆంధ్ర అల్లుడు వీరు. అది వేర్లే కానీ, అంటే రాష్ట్రాలు వేరైనా భాష ఒకటి, శ్వాస ఒకటి, మనసు ఒకటి. కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఆడిన ఆటలో కొద్ది పావులం అయితే అయిండొచ్చు, కానీ ఇక విడిపోయినాం. అన్నదమ్ములే విడిపోతారు. విడిపోకముందు ఎప్పుడు గొడవ ఉంటుంది తల్లిదండ్రులతోని. నాకు అది మంచి ఇది మంచి అన్న అయిపోయింది. ఇక 10 ఏళ్ళు అయిపోయింది, 10-11 ఏళ్ళు అయిపోయింది కదా. కానీ కేసీఆర్ గారు అయితే మర్చిపోవట్లే ఇప్పటికీ, స్టిల్ అదే సెంటిమెంట్ని లేపుతా ఉంటారు. అంటే వాళ్ళకి చేసిన పనులన్నీ దేంట్లో సక్సెస్ వచ్చిందో అది ఆ ఫార్ములా పట్టుకొని ఉంటారు. మేమంటామంటే ఆ ఫార్ములా లేదు. మొన్న కూడా సభలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు, తెలంగాణ వద్దని, ఆ పదమే వాడొద్దని చెప్పారు అన్నట్టు చాలా హైలైట్ చేశారు. ఆయన దగ్గరనే కదా ఈయన ఎమ్మెల్యే మంత్రి చేసింది. అది మేమంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు మంత్రిగా చేసినావు, ఎన్నడూ తెలంగాణ పదం మూసెత్తలేదు. 85 ఎమ్మెల్యేను, 89 ఎమ్మెల్యేను, 94 ఎమ్మెల్యే, ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా? ఒక్కసారి అన్న. మా జగశంకర్ సార్ మాట్లాడిండు, మా గద్దరన్న మాట్లాడిండు. చెప్పండి మరి మేమన్నాం ఇంకో పదాలు. అప్పుడు ఎట్లా? మేము సాటి తెలుగువాడిగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా ఒకటే అంటున్నా నేను. ప్రాంతాలుగా విడిపోయి ఉండొచ్చు, భాష ఒకటే, శ్వాస ఒకటే. ఇద్దరం కలుద్దాము, కలిసి డెవలప్ అవుదాము. అమరావతి కూడా హైదరాబాద్తోని సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏముంది? వీలైతే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం కూడా చేయి తీయాలని చెప్పిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి అభివృద్ధి జరిగింది ఆంధ్ర సోదరు రేస్లో. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, నేనేమనేది ఏంటంటే అంటే రాష్ట్రం అన్నప్పుడు డెవలప్ చేస్తారు కదా. ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాజధాని ఉండే కాబట్టి అవుటర్ రింగ్ రోడ్డు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ ఒక పరిణితి చెందిన రాజకీయంతో మంచి అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, సాఫ్ట్వేరు, ఇన్ఫోసిస్ ఇవన్నీ అప్పుడు కట్టినాయి. ఇప్పుడు ఏం రాలేదు అందరు అంటున్నారు, కానీ 10 సంవత్సరాలు ఏమొచ్చిందండి? ఆ సెక్రటరీ ఒకటే, అది ఒడుగుతున్నది ఇదే ముందు లేకుండా అది. మరి అక్కులిపోయే కాళేశ్వరం చెప్పండి, ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ కట్టేది అవుటర్ రింగ్ రోడ్డు. అప్పుడు లాస్ట్ ఎన్నికల్లో మీరు కోరుకున్నారా జగన్ గారు ఓడిపోవాలి అని చెప్పి? నేను వ్యక్తిగతంగా ఎవరిని కోరుకుంటా, కూటమి గెలవాలంటే జగన్ గారు ఓడిపోవాలన్నదే కదా. కూటమిగా కోరుకుంటాను తప్ప జగన్ ఓడిపోవాలని ఎందుకు? నాకు వ్యక్తిగతంగా అదంతానే ఉంటుంది. ఇప్పుడు కూటమి గెలిస్తే ఆబ్వియస్లీ బీజేపీ గెలిచి ఎవరైనా కోరుకుంటారు కదా. ఇప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు వేరే విదేశంతో లండన్, ఇంగ్లాండ్తో మన క్రికెట్ నడుస్తున్నది అనుకో, ఇండియా గెలాలని కోరుకుంటాం, తప్పేముంది? ఇండియా కాబట్టి ఇండియా గెలాలని కోరుకుంటాం. ఇండియా గెలాలంటే అటువంటి ఓడిపోయినట్లే కదా వాడు. ఇప్పుడు ఇండియా గెలవాలంటున్నాను, నేను ఇంగ్లాండ్ ఓడిపోవాలి అని నేను అంటున్నాను. నేనేమంటున్నాను, ఎప్పుడైతే మా భాజపా ఏ కూటమిలో ఉంటుందో ఆ కూటమి గెలవాలనుకుంటా, అంతే. నా తల్లి ఎక్కడుంటే అక్కడ విజయం రావాలని కోరుకుంటా. భారతీయ జనతా పార్టీ మా తల్లి, మా తండ్రి, మా శ్వాస, ఇంకేం చేయలేదు మాకు. భారతీయ జనతా పార్టీ రేపు ఎవరితో ఎక్కడున్నా ఏ కూటమిలో ఉన్నా గెలుపుకోవాలని కోరుకుంటాం, తప్పేముంది అంటున్నా నేను. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏముండవు అందులో? రాజకీయ మధ్య వర్గాలు ఒక పార్టీని నమ్ముకొని ఒక పార్టీతో ఉన్న తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలు ఉండదు. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ అంతర్గత వ్యక్తిగా చెప్పు. స్నేహం ఉన్నా సరే దాన్ని పెద్దగా స్నేహం వేరు పరిగణంలో తీసుకుంది. దాంట్లో ఏముంటుంది? స్నేహం ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు స్నేహం ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తారా మీరు ఏమన్నా? నాకు అసలు అసలు కాస్టే పట్టించుకోను నేను చిన్నప్పటి నుంచి. ఆ రెడ్డి లేదు, బుడి లేదు, ఇప్పటి నుంచి
ఏది పట్టించుకున్నాం చిన్నప్పుడు. అందుకు నా కాన్స్టిట్యూషన్ చెప్తాను కదా, మాదిగోళ్ళు రెడ్డిలు అంతా ఒకటే, అంతా ఆల్ క్యాస్ట్ ఒకటే, కుల పిచ్చే ఉండదు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అంతే, ఫ్రీ, క్యాస్ట్ ఫ్రీ. ఓకే, కొన్ని పుట్టుకతో నచ్చి ఉంటే మనం దాన్ని ఒకటి రోజులో మార్చలేము. అలా నేను వాళ్ళ అన్ని కులాలను గౌరవించాలా, ఈక్వల్ అంటాను. ఒకరు చిన్న కులము, ఒకరు పెద్ద కులం కాదు. ఓకే, ఎవరి మనం కోరుకొని ఈ కులంలో పుట్టము. కుల వ్యవస్థ అనేది ఒక్క రోజు నేను తీసేస్తే పోయేది కాదు. మీరు అంటే జగన్ గారు రూలింగ్లో ఉన్నప్పుడు మీరు ఆంధ్రాకి ఎన్నిసార్లు వెళ్ళుంటారు? చాలాసార్లు వెళ్తాను. చాలాసార్లు వెళ్ళారా? అప్పుడు ఎలా అనిపించింది ఆ పరిస్థితి చూసి? అక్కడ విజిట్ చేసే వాళ్ళు మేము ఉంటుంది అక్కడ, విజిట్ చేస్తాం. ఏదో తిరుమల కొండ పోతాము, ఏదైనా బిజినెస్ పని మీద పోతాము, ఫ్లైట్లలో పోతాం. ఫ్లైట్ ఎప్పుడైనా రాజకీయాలు ఆలోచించలేదా? ఆంధ్ర రాజకీయాల గురించి ఏ నచ్చిన కొత్తగా రాజకీయాలకి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచేశారు, ఎంపీ ఎన్నికలు ప్రచారంకి వెళ్ళాను, ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. నేను రాజమండ్రి ప్రచారం కూడా వెళ్ళాను. ప్రచారంలో అంటే విమర్శలు చేశారా ప్రభుత్వం, అంటే జగన్ గారి దీన్ని? కంపల్సరీ చేస్తాను కదా. వాళ్ళు ఎవరో అన్నారు అక్కడ, మన రెడ్డిస్ అని అన్నారు అన్నట్లు. నేను మనం మతమే కానప్పుడు మన కులం ఎట్లా అవుతారని నేను అన్నాను. సో జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి మీరు ఆ మతమే కాదన్నారు. అతను అన్నదానికి అన్నాను నేను. ఎవరైతే అక్కడ ఉన్న కొంతమంది రెడ్డిస్, మన రెడ్డిస్ అన్న కొద్దిగా ఘాటుగా విమర్శించకు అన్నారు అన్నట్లు. నేను దేశము హిందువులు ఒకటి అనుకునేవాడిని నేను. అయితే నేనంటే అతను మన మతస్థుడు కాదు కదా, మన కులం ఎట్లా అవుతాడు, మన రెడ్డిస్ ఎట్లా అవుతాడని నేను అన్నా. మీరు మామూలు విమర్శలు అంటే స్పీచ్ల్లో ఏమని చెప్పారు? ఏం అవేర్నెస్ ఇచ్చారు? మన జాతి ఐక్యతగా ఎందుకు ఉండాలి, అక్కడ కూడా హిందుత్వమే, హిందుత్వం అభివృద్ధి, అహంకారానికి సమాధానం, అవినీతికి సమాధానం. అప్పుడున్న ఆ టైంలో ఆ స్పీచెస్ లో ఏ ఫ్లో వెళ్ళిపోయారు అంతే, ఇంకేముండదు, నా పరా తరా ఏముండదు. సో మీరు ఆంధ్రాలో అది అబ్జర్వ్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అన్నారు, అంటే కొంచెం ఈ కులాలు పిచ్చి ఎక్కువ అని చెప్పి. అవును, ఉన్నది అబ్జర్వ్ ఉన్నది, క్లియర్గా ఉండదు. అలా కాపు, కమ్మ, రెడ్డి, 3 వర్గాలు. ఈయన రెడ్డి కాకుండా కానీ క్రిస్టియానిటీ కమ్యూనిటీ తను, కానీ అదొక క్రిస్టియానిటీ ముసుగులో, రెడ్డి ముసుగులో రాజకీయాలు చేస్తారు వీళ్ళు. అది అలవాటు. ఇప్పుడు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు కొద్దిగా తలంబరాలు మోయటము ఇవన్నీ తప్పు. దాని వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. పేరు కూడా అట్లా పెట్టుకోవద్దు. జగన్మోహన్ అంటే కృష్ణుడి పేరు అట్లా పెట్టుకోకూడదు. జాన్ అట్లా, అబ్రహాం అట్లా పెట్టుకోవాలి వాళ్ళు పేర్లు. క్రిస్టియన్లో మారిన తర్వాత అంతే కదా, వాళ్ళు క్రిస్టియన్, వాళ్ళ నాన్న వాళ్ళ తాతలే మారారు. అవును, షర్మిల గారు కూడా షర్మిలారెడ్డి, వాళ్ళ అబ్బాయి పేరు రాజారెడ్డి, అట్లా పెట్టుకోకూడదు. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని గౌరవించాలి. ధర్మాన్ని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు, అందమైన పేరు అది. బట్ ఆయన స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం గురించి పెట్టుకున్నారు వాళ్ళ పేర్లు అంతే. అంతే, రాజకీయంగా ప్రజల్ని ఏమార్చడానికి. వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలా, వాళ్ళ పెద్దనాన్న పేరు జార్జ్ గారు, అట్లా జాన్, అట్లా జాగ్ ఇట్లా కావాలనుకుంటే జా. బట్ జగన్ గారు హిందువులకి గౌరవిస్తారు, లేకపోతే మేము క్రిస్టియన్ గౌరవం ఇవ్వట్లేదు. అంటే గౌరవం వేరు, మతం వేరండి. మీరు మతం ఏది డిస్కషన్ చేస్తాం మీరు కరెక్ట్ అడగండి ప్రశ్నలు. మేము ఏమంటున్నామంటే వాళ్ళు అన్నారు అక్కడ మన రెడ్డిస్ అంటే మన ధర్మం, మా హిందువు గారు కదా, మన కులం ఎట్లా అవుతారని నేను అడిగిన. దీంట్లో తప్పేమన్నది నన్ను అడుగు. వాళ్ళకి అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. దీనికి జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అని కూడా పేరు పెట్టుకోకూడదని నేను అంటున్నాను. జాన్ అబ్రహాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు లైక్ ఇది షర్మిల గారి అండ్ బ్రదర్ అనిల్ ఉన్నారు, కనీసం ఆ బ్రదర్ అన్న యాడ్ చేసుకోవచ్చు అంటారా? బ్రదర్ అనిల్ అంటారు. నేను ఒకటేనండి, ఇప్పుడు బ్రదర్ అనిల్ గురించి మాట్లాడాలంటే వర్షం ఆపుతాడు. వర్షం ఆపేల గురించి నేనేం చెప్పాలా? వర్షమా ఆగు అంటాడు. అంటే ఇట్లాంటి వ్యక్తుల గురించి, మా ధర్మాన్ని చీల్చి మా ధర్మాన్ని మత మార్చుల గురించి నేను తక్కువ మాట్లాడాలా. షర్మిల గారు కూడా షర్మిలారెడ్డి అని పెట్టుకోకూడదు. వీళ్ళు కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే మతం తప్పులేదు, క్రిస్టియన్ ఉండాలా. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ప్రసాదించింది. మీరు ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కూడా కావచ్చు, తప్పు లేదు దాంట్లో. ఏకే ఆంటోనీ లాంటి ముఖ్యమంత్రులు కాలేదు, ఎట్లా కాలేదా? అయ్యారు. కానీ ఈ రకంగా హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులని ఈ రకంగా ఏమార్చడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను.
వాళ్ళు ఇప్పటికి చాలా మంది మరి అంటారు, నేను రెడ్డి ఎట్లా అంటారు, మన ధర్మమే కానప్పుడు మన రెడ్డి అవుతాను నేను అంటాను, అంతే తప్ప దానికి అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఎక్కడ క్రిస్టియన్స్ అట్లా పెట్టుకుని థామస్, మాథ్యూసు, అంతేనా కదా, అబ్రాహము, జార్జు ఇట్లా పెట్టుకుంటారు, పేరు లేదు ఇట్లా. అది కూడా అందమైన దేవుడి పేరు, మా హిందూ దేవుడి పేరు. అద్దు అంటాను నేను, వాళ్ళకే మంచిది కాదు అది, నేను చెప్పేది వాళ్ళ మంచి గురించి చెప్తున్నాను. ఇంకోటి మొన్న ఒక ఈ పవన్ ప్రగడాల ఆయన పాస్టర్ ఉండే కదా, ఆయన్ని స్టిల్ పోలీసు వాళ్ళు అది డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయినాడని చెప్పేసి పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం ఎవిడెన్స్తో చెప్తున్నా సరే స్టిల్ ఇంకా చాలా మంది నమ్మట్లేదు దాన్ని. ఏదో హిందువులే చంపేశారు, హత్య చేశారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇంకా అదే ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళ క్రిస్టియన్ సభలలో చూడండి, ఎవ్వరు కోటీశ్వర్లు కింద పడి మొర్రరు, పేదవాళ్ళే కింద పడి పొర్లుతారు. ఇక్కడ నుంచి అక్కడ మరి డబ్బున్న వాళ్ళకు పొర్లలేదు క్రిస్టియన్ సభలలో. కుంటోళ్ళకు గుడ్డోళ్ళకి అందరు ఈయనే ఇచ్చేస్తారు. కానీ అక్కడ జాన్ పోపాల్ మాత్రం మొన్న చనిపోయాడు పాపం, అతన్ని మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కొద్దిగా మాట్లాడి ఎంత మాట్లాడితే తక్కువ ఉంటుంది. ఒకటి జీసస్ని సమాజం ఎప్పుడు పోదండి, రకరకాలు ఉంటాయి దాని వెర్షన్ చూడేటి. ఓకే, అది చూడదకు ప్రేమ పంచటము, ప్రేమ ఇవ్వటము అనేది ఏ మతంలోనే ధర్మంలో ఉంది. కానీ ఇట్లా అన్యాయంగా మతం మార్చడం కరెక్ట్ కాదు. మేము ఎక్కడ చూడలేదు ఇట్లా బైబుల్ పట్టుకొని, సైకిళ్ళు పట్టుకొని, బైకులు పట్టుకొని తిరగడం. మేము చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం కదా. ఇది ఒక విదేశీ శక్తుల కుట్రలో భాగమే ఈ మత మార్పిడి. ఇప్పుడు క్రైస్తవులు ఫండింగ్ కోసం ఇది దేని గురించి అని అనుకోండి. ఒకటి ఏంటంటే దీంట్లో కొద్దిగా ప్రధాన భాగం తప్పు మాది కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళని కుల వివక్షతోని దూరం పెట్టడం, దళితులని కానీ 90% క్రిస్టియన్లో చేంజ్ అయిన వాళ్ళు దళితులే 90%. కొద్దిమంది రాయలసీమలో ఈ జగన్మోహన్ లాంటి కొందరు 10% తప్ప, బీసీలు తప్ప 90% ఆ తప్పు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఆ తప్పు మాదే అంటాను నేను. నువ్వు ఎక్కడైతే గుడికి ప్రవేశం లేదన్నావో వాడికి చర్చ్ తలుపులు తెరిచారు, అక్కడే మొదలైంది. ఎందుకంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాలేదు. వాళ్ళు చిత్రహింసలు పెట్టినా సమానంగా చూశారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనము కొద్దిగా అందుకోసం చాలా మార్పు వచ్చింది, అప్పటిలాగా లేదు. ఆ తప్పు జరిగింది, కానీ తప్పు జరిగిన మన వాళ్ళే కాబట్టి ఇంకా దాన్ని వదిలేయాల్సి అంతా. కానీ వాళ్ళేదో కొద్దిగా ఎమోషనల్ గా దానికి ఇంకా మొత్తం వీళ్ళు ఇంకా ఇప్పుడు ఇచ్చే స్పీచెస్ కూడా వాళ్ళని ఇంకా కొత్తగా వచ్చింది వీళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు వర్షమాగు లేకపోతే కింద వారి పొరలాడు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెప్పిస్తారు అని అన్ని హాస్పిటల్ అన్ని మూసేసారు కదా. ఇప్పుడు చెవిటి వాళ్ళకి మొన్న ఒక వీడియో చూసా, చెవిటి వాళ్ళకు వినబడేలా చేశారు. అందుకోసం అందరూ మిగతా ఇల్లున్న చోట హాస్పిటల్ మూసేశారు అటు చెవిటి కళ్ళయి. ఒకటి ఏనండి, ప్రజలని ఎవడన్నా ఇష్టపూర్వకంగా మతం నచ్చి పేదలని ఏం చేస్తాయి, వాళ్ళకు గాజులు తీసేసుడు, బొట్టు తీసేసుడు, ఇవంతా వాళ్ళకు కూడా సంస్కృతికి ద్రోహం చేసినట్లే. కానీ వాళ్ళు నిర్ణయించుకోవాలి. బొట్టు ఉంటే కూడా భరించలేరు, అది వాళ్ళకి ప్రమాదం. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్స్ మంచిగా బొట్టు పెట్టుకుంటారు. అవును, మన ప్రసాదం ఇస్తే అసలు దగ్గర కూడా రాని. మరి అంటే అన్ని చోట్ల లేదు, ప్రసాదం బ్రహ్మాండంగా తింటారు. ఇక్కడ కొత్తగా అయిన వాళ్ళు ఉంటారు చూడలు, కొందరు విద్వేషం. ఇక్కడ కొన్ని ఉత్తర అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కొద్దిగా ఎక్కువ ఉంది. అక్కడే ఎక్కువ. ఎట్లయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ ఇస్లాం ఎట్లా ఎక్కువ టెర్రర్ ఉంటుందో అలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ గురించి వాళ్ళు నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న పగడాలలో బిగడాలలో ఎవడో దాగి చనిపోతే మేమేం మాట్లాడుతాం, దానికి ప్రభుత్వం ప్రతిస్పందిస్తుంది. లేదు అంటే వాళ్ళ ఎవిడెన్స్ చూపిస్తే అయిపోతుంది. ఏదో ఆరోపణలు చేయడం వేరు, అది దానివల్ల అనవసరంగా డైవర్షన్ చేయడం. రాజకీయ రంగుల పులి నేను అది లేదు. నాకు అతని తర్వాత చూశాను, ఒక 2 మంచిగా అనిపించింది అతను అంటే ఏదో స్పీచెస్ చూసాను, చాలా మంచి నవ్వుగా స్మైల్ గా మాట్లాడాడు. ఏ అంశం గురించి? ఏదో వాళ్ళ ధర్మంలో కూడా ప్రాపర్ గా మాట్లాడి అంటే అది చూసారు. కానీ మీరు ముఖ్యమైన వీడియో మీరు చూడలేదు. మేబీ మీరు అది చూసుంటే ఇప్పుడు మీరు యాజ్ ఏ హిందువుగా ప్రవీణ్ పగడాల గారిని బూతులు తిట్టేవారు. సీతమ్మ అంటే మన సీతమ్మ గురించి మాట్లాడిన మాటలు, రాముడి గురించి మాట్లాడిన మాటలు
చాలా సంచలనమైన వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళే కదా ఎవరు మాట్లాడకూడదు. మేము మీ మరియమ్మ గురించి మాట్లాడతలేము, మీరు మా రాముడి గురించి మాట్లాడతారు. నేను మళ్ళీ అదే చెప్తాను, ఇతర మతస్థులు కూడా అదే చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఇతర మతస్థులు ఇప్పుడు మీరు ఎంత 100 ఇంటర్వ్యూలు చూడండి, ఎక్కడ కూడా ఇతర మతస్థులు ఏమన్నా అది మీ దైవం మీరు నమ్ముతున్నారు అంతే. అంతే అడగాలంటే అన్న 100 వస్తాయి. మళ్ళా ఖురాన్ అడగాలంటే 100 అవసరం లేదు. మీ దైవ గ్రంథం మీది, మీ ఖురాన్ మీది, మీ బైబిల్ మీది, మా గీత మాది, మా 33 కోట్ల మంది దేవతలు మాకు. ఎంత ఫ్రీడమ్ ఉంది మాకు. ఏ దేవునన్నా మొక్కచ్చు, ఏ మాతనన్నా గుడికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. కాబట్టి అది తప్పు. నేనేదో ఒకటి చూశాను, స్మైలింగ్ ప్లేస్ అనిపించింది. మరి అప్పుడు పెద్ద పట్టించుకుని నేను చూడను అసలు ఇట్లాంటివన్నీ. ఇవన్నీ చీటర్ లెక్కలు ఉంటాయి కాబట్టి పట్టించుకుని పెద్ద. అదేదో డీజీపీ ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో అన్ని ఏదో ఇక్కడ నుంచి పోతుంటే బైక్ ఆగింది, అక్కడ నుంచి పోతుంటే బైక్ ఆగింది, ఎవరో సిఐ అప్పుడే అనుకోకుండా జరిగిన సంఘటన. కొందరు దానికి కంటిన్యూ చేస్తారు, కొన్ని రోజుల వరకు మనం మర్చిపోతారు. ఎవరికొక దాని వల్ల ఏదో రాజకీయ లబ్ధో ప్రమోషన్ ప్రచారం ఏదో వాడైతుంది. దాని తర్వాత ఇట్లాంటి అన్ని సంఘటనల వల్ల అదే మన హిందువులకి ఏమైనా జరిగితే ఎవరు మాట్లాడరు, అంతేనా? అది హిందువులు ఒకటి ఉన్న సమస్య, అది ఇతర మతస్థులు మనం ఇవ్వడం కరెక్ట్ కాదు.